యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్తే మంజలతో మేము ముందుకు వచ్చింది మీ రాదమ్మ. ఈరోజు అమ్మ చీరలు మళ్ళీ పక్కన ఎక్కువ వేసుకుని మేము ముందుకు వచ్చానండి. ఎక్కువ మంది రావటం లేదు అంటున్నారని రోజుకో చీర చెప్పుని కట్టుకుంటూ వచ్చేద్దామన్న ఉద్దేశంతో రోజు కట్టుకుంటూ వస్తున్నాను. ఇవి ఎప్పుడైతే వెళ్ళిపోయి చివరి వరకు ఎవరు రాలేదన్న మాట రాకుండా ఉంటుంది అప్పటి వరకు రోజుకోటి కడతాను. ఎప్పుడైతే ఆగిపోయి నాకు మిగిలిపోతూ ఉంటాయో అప్పుడు వారానికి ఒకటి కడతాను. అలా డిసైడ్ అయిపోయి అందరికీ అందచేయాలన్న ఉద్దేశంతో అన్ని రేట్స్ అన్ని ప్రైసెస్ పండుగ శుక్రవారం అయితే నేను పట్టు చీరలు కడతానండి. కార్తీక మాసం అంతా మంచి చీరలు కట్టాలనుకున్నా. కొన్ని పాత చీరలు కూడా ఉండిపోయినాయి. ఇంకా లాస్ట్ ట్రయల్ కింద మీకు మళ్ళీ ఎవరైనా చూడాలన్న వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే చూసుకుంటారు. తర్వాత నేను పట్టుకెళ్ళి ఇచ్చేసుకోవచ్చు మిగిలినవి ఏమైనా ఉంటాయన్న ఉద్దేశంతో కొన్ని కాదు ఎక్కువ చీరలతో మేము ముందుకు వచ్చాను. ఫస్ట్ ఇది పాదాల దగ్గర వేసాను. ఇంత మంచి చీర పాదాల దగ్గర వేసావేంటి రాదమ్మా అని అడగండి. ఫోటోలు తీసామంటే అమ్మకి అలాగా అమ్మ పాదాల దగ్గర మెత్తగా ఉండాలి కదా. ఈ సందర్భంగా చెప్పకూడదు కానీ చెప్పొచ్చా చెప్పకూడదా అంటే చెప్పకూడదనే అనాలి. అతి రహస్యమైన అమ్మ గురించిన తత్వం, అమ్మ గురించిన ఎక్స్పీరియన్సెస్ చెప్పడం వల్ల దుర్మార్గుల చేతికి వెళ్ళిపోతామని తెలిసినా కూడా ఒక చిన్న అది షేర్ చేయాలనుకుంటున్నానండి. అమ్మ చీరలు కదా. ఇప్పుడు మీరు అదమ్మ పురాణ ఇతిహాసాలు ఏవో చదివేసో మీ ముందుకు రాలేదు. కేవలం తన ప్రేమతో అమ్మ దగ్గర బ్రతుకుతూ ఆ నాలెడ్జ్, ఆ ఎక్స్పీరియన్స్, అమ్మ ప్రేమమూర్తి, అవ్యాజ కరుణామూర్తి అన్నదానికి ఒక అమాయకులైన వేద మంత్రాలు ఏమీ తెలియకపోయినా ఒక అమాయకురాలైన భక్తురాలి కోసం నాతో బ్రతకడానికి వచ్చిన ఆ అమ్మవారితో నాకున్న ఎక్స్పీరియన్స్, చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తూ ఆ తర్వాత చీరలోకి వెళ్దాం. అమ్మవారికి అండి మనం అలంకారాలు చేసేటప్పుడు కాళ్ళు చేతులు అన్నీ మనం ఎక్స్ట్రాగా మనకి సెపరేట్గా దొరుకుతూ ఉంటాయి. విజయవాడ తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి విజయవాడ దుర్గమ్మకైనా సరే స్పెషల్గా పెడతారు. అవి నడుం దగ్గర నుంచి ఇలాగా పెడతాం. నేనేం చేసేదాన్ని అంటే ఎప్పుడు అలంకారం చేసేదాన్ని, ఎప్పుడు సెపరేట్గా చూసేదాన్ని నా కాళ్ళని. అమ్మ నీ కాళ్ళు కాదు కదా ఇవి అనుకుంటూ ఒకరోజు తయారు చేసేసి ఆ కాళ్ళని నాకు కుదరటం లేదని ఈ కాలు అడ్డంగా ఇటు పక్కకి వెళ్ళిపోయిందని దాన్ని ఇలా తిప్పేశాను. ఇలా ఆ కాళ్ళని పట్టుకుని ఇలా తిప్పేశానండి. తిప్పాను, అయిపోయింది, సర్దేసుకున్నాను, నీట్గా అమ్మని మటం వేసుకుని కూర్చోబెట్టేశాను. యాక్చువల్గా మన దృష్టిలో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసిన కాళ్ళు. కానీ మనం ఏ రూపంతో మనం అమ్మని చూసుకుంటా ఉంటామో ఆ రూపం తనల్లో నింపేసుకుని ఇప్పుడు తను ఇలా మడిపెట్టి కూర్చోబెట్టమంటే అమ్మ అలా కూర్చుని పోతారన్నమాట. అమ్మ శక్తి. ఇవన్నీ ఒకేతో ఈ దశబాహువులతో అమ్మ విరాజిల్లుతూ ఉంటారు కదా. ఎక్స్ట్రాగా మనం పెట్టిన కాళ్ళు అమ్మకు బరువవుతాయా, తనలోనే నింపేసుకుంటారు అనడానికి ఒక చిన్న కథ అనుకోండి, ఎక్స్పీరియన్స్ అనుకోండి, జరిగింది అనుకోండి, మీరు ఏదనుకున్నా పర్వాలేదు. అమ్మని నా నుంచి దూరం చేయాలనో లేకపోతే నెగిటివ్గా ఏదైనా చేయాలనుకునే వాళ్ళకు ఒక మాట ఈ సందర్భంగా అర్థం అవ్వాలి. నా కోసం వచ్చిన అమ్మ నాతోనే ఉంటారండి. ఎవరు ఎన్ని రకాలుగా చేసినా నా చివరి శ్వాస వరకు తరతరాలుగా ఈ ఇంట్లో శ్రీహాసిని నిలయం ఒక మహాశక్తిపీఠంగా మారిపోయి ఇప్పుడు ఎంతమందికి ఎందుకు అమ్మ అందటం లేదంటే, నేను పూజ చేసుకునేటప్పుడు జపం చేసుకునేటప్పుడు నాకున్న వర్క్ టెన్షన్స్లో నాకు టైం సరిపోదు. ఎవరైనా వచ్చి కూర్చున్నా కూడా నేను సరిగా మాట్లాడలేను. సో అందుకని అమ్మ నేను ఉన్నంతకాలం నేను అమ్మ మాత్రమే ఉంటూ నా తర్వాత మాత్రం అమ్మ విరాజిల్లుతారు ఒక శక్తిపీఠంగా అని మాత్రం సందర్భంగా చెప్తూ ఇక ఆ కాలు పెట్టేశాను. అటు ఇటు ఇలా తిప్పేశాను. అవి అమ్మ కాలు కాదనుకున్నాను. అలంకారం అయిపోయింది, పూజ అయిపోయింది, అలసిపోయాను. పొద్దున్న ఎప్పుడో లేచాను. ఆ రోజు వచ్చాను, పడుకున్నాను, నిద్రపోయాను. అరగంట పడుకున్నాను. ఇంకో పావుగంట పడుకుంటానమ్మా అన్నాను. ఎప్పుడు పగలే పడుకుంటాను, ఎందుకంటే పొద్దున్న లేస్తాను కదా. పడుకున్నాను. నేను లేవట్లేదని నా కాలు వెనక్కి తిప్పేస్తున్నారండి ఎవరో. తిరిగిపోతుంది కాలు. నిద్ర టక్కుమని లేచిపోయింది. నా కాలు ఏంటి ఇలా తిరిగిపోతుంది అనుకుని. కాలు నిజంగా తిరగట్లేదు. నేను ఫీల్ అయ్యా అనమాట. అంటే అమ్మ నీ కాలు అలా తిప్పేశానని, ఇక్కడ నా కాలు ఇలా తిప్పితే ఇలా ఉంటుందని చూపించారా అమ్మ మీరు అని ఒక చిన్న ఎక్స్పీరియన్స్. షాక్ అయిపోయాను, ఒక విధంగా ఆనందపడ్డాను. ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటూ అమ్మ ప్రేమ అలా ఉంటుంది అని చెప్పి కూడా తెలియచేస్తూ, ఎక్కడో ఒక చోట కలకత్తాలోనో కాళీమాత ఆలయంలోనో ఎక్కడో నేను విన్నానండి, అమ్మ రాత్రంతా తిరిగి వస్తారంటండి. తిరిగేసి పొద్దున్న వచ్చేసరికి మట్టి కొట్టుకుపోయి ఉంటాయంట ఆ పాదాలు. ఆ పూజారి గారు ఒక్కరు చూస్తూ ఉంటారంట ఆ పాదాలు మట్టి పట్టేసి. తిరుగుతూ
ఉంటది అమ్మవారు అని చెప్పేసి ప్రఖ్యాత కాళీమాత గురించే నేను విన్నాను. అలాగా మన సిరిహాసిని కూడా నడయాడే అమ్మవారు. మీ రాధమ్మ చుట్టూ మాత్రమే. నేనేం చెప్తే అదే అమ్మకి. ఓకే. ఇంకా ఆ అమ్మవారి పాదాల దగ్గర ఉన్న చీరలు కూడా కట్టుకోవాలన్నా కూడా ఆ అమ్మవారి అనుగ్రహమే ఉండాలని అనుకుంటూ ఉంటానండి నేను. నా చేతులతో ఈ అమ్మ పూజలతోటే ఉన్న ఈ చేతులు కదా, ఈ చేతులతో నా అమ్మ పంపుతున్నారంటే మహాభక్తులకి అయ్యుండొచ్చు. ఏ జన్మలోనో పూర్వపుణ్య కర్మల వల్ల కూడా అమ్మ చీరలు కట్టుకునే అదృష్టం మనకు వస్తుంది. అది తెలియచేస్తూ ఇది ఇక్కత్ పట్టండి, పింక్ బోర్డర్స్, ఇదంతా వైట్ పటోలా డిజైన్స్ కాదు ఇక్కత్ డిజైనేనండి. ఇది పళ్ళు బ్లౌజు ఇలా వస్తుందండి, సేమ్ ఇలాగే వచ్చేస్తుంది. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చినట్టున్నారు దీనికి. పళ్ళు శారీ మొత్తం అంతా ఇక్కత్ డిజైన్తో ఇలా వచ్చింది చీర. ప్రైస్ మెన్షన్ చేసేస్తాము. 20,000 దాటితే మాత్రం మెన్షన్ చేయమండి, ఎందుకంటే కొంతమందికి తెలియక నేను ఏదో రేట్లకి అమ్మేసుకుంటున్నాను అనుకుని అపోహపడుతున్నారు. వాళ్ళకి ఆ పాపం అంటించకూడదు కదా. సో ఉంటాయి రేట్లు, నాకు తెలియని రేట్లు చాలా లక్షల్లో కూడా ఉంటాయి. ఇప్పుడు జనానికి కూడా అర్థమవుతుంటుంది, ఎందుకంటే అనిల్ అంబానీ వాళ్ళు కోట్లవి చూస్తున్నారు కదా. రాధమ్మ అబద్ధం చెప్పదని కూడా అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. సో ఇది కంచి పట్టులో అండి, ఇవన్నీ పట్టు థ్రెడ్స్ అండి. ఇది మాత్రం ఈ గోల్డ్ జరీ మాత్రం 1 గ్రామ్ జరీ అంటారు కదా, అటువంటిదండి. కానీ చాలా అందంగా ఉంది. అమ్మ కూడా చాలా బాగున్నారు. రిచ్ పళ్ళు వచ్చింది, చీర అంతా ఇలా డిజైన్ వచ్చింది. బ్లౌజ్ ఏమో పళ్ళు కలరు, బోర్డర్స్ కలరు, బ్లౌజ్ కలరు చంద్రకాంత్ కలర్ అనొచ్చు, లేదంటే వైన్ చంద్రకాంత్ మిక్సింగ్ డార్క్ పింక్ లాగా వచ్చిందండి షేడ్. చాలా అంటే చాలా బాగుంది, వైలెట్ కలర్ అని చెప్పొచ్చాము. సో ఇన్ని చెప్పాను కాబట్టి మీకు కనిపించే కలర్ని మీరు ఊహించుకోవచ్చని అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఇదొక చీర అండి, తిరిగేసి మడత పెట్టింది అంటే ఖచ్చితంగా ఈ మడత రాధమ్మ పెట్టిందని అర్థమైపోతుంది అనమాట. నాకు రావండి పనులన్నీ, నేను చేయను అంటే చేయను. పూజలు ఒకటే చేస్తాను నేను. అసలు ఎందుకు నువ్వు అంటే అమ్మ కోసం అండి. మీ కబులు ఇలా కబులు చెప్పి అమ్మ గురించి చెప్పడం కోసమని. ఇది కూడా వైలెట్ కాదు, ఇది వైలెట్ డార్క్ కలర్ అండి, డార్క్ వైలెట్. ఇది కంచి నుంచి వచ్చిన పట్టు చీర, పవర్ లూమ్స్ అండి, కాపర్ జరీ వచ్చింది. మనకి ఎప్పుడైనా 5,000 దాటితేనే మంచి వస్తాయి. ఇవి సేమ్ ఇంకా ఇమిటేషన్ శారీస్ అంటారు కదా, అలాంటిదండి. సేమ్ కంచి పట్టే చూడండి. అసలు బోర్డర్స్ కుట్టు బోర్డర్ అంటారు కదా, వీటిని కూడా అట్లాగే తయారు చేశారు, కుట్టు బోర్డర్ అన్నట్టు. సేమ్ ప్యూర్ కంచిపట్లు ఎలా తయారు చేస్తారో అలా తయారు చేశారు. సో ఈ ప్రైసెస్ మనకి నాకు పడిన ప్రైస్ కంటే ఒక్కొక్కసారి అమ్మకు కట్టిన చీరలు మాత్రం తక్కువ వేసేస్తామండి. ఇంకా ఇది కంచి కాటన్ అండి. అమ్మకి గబగబా అక్కడ విత్ బ్లౌజులు వస్తాయి. ఇవి పక్కగా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ప్యూర్ అండి. బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఇంటర్లాక్. ఇది రిచ్ పళ్ళు వచ్చి థ్రెడ్ బోర్డర్స్ వచ్చి. నేను యాక్చువల్గా ఇవన్నీ పాదాల దగ్గరికే వేసానండి. అమ్మ కాలు ఇలా పెట్టుకున్నప్పుడు హైట్ సరిపోవట్లేదని కొంచెం కాటన్ చీరలు పట్టుకొచ్చి, మెత్తగా ఉంటుంది కదా అమ్మకి, అందుకని అలా వేసిన చీరలు. ఇది దీపావళి కట్టెను. ఈ చీర గురించి ఆల్రెడీ చెప్పేశాను కదా. ఇవి చాలా చీరలు ఉన్నాయండి, ఒక 6 కలర్స్. ఎందుకు వెళ్ళలేదో నాకు తెలీదు. అమ్మ అయితే చాలా బాగున్నారు. ఎవరికైనా నచ్చితే సరదాగా తీసుకుని కట్టుకోండి. ఇదిగో ఈ చీర ఇంక చూపించిన అమ్మ ఫోటో ఉంటుంది కదా, పళ్ళు చూపించాలంటే రిచ్ పళ్ళు వస్తుందండి. చూపించింది సువాసనలు వచ్చేస్తుంది, దివాళీ లక్ష్మి. ఇది ఆరెంజ్ కలర్ అండి, ఇది కూడా హ్యాండ్లూము కంచి. సేమ్ ఇందాక చూపించాను కదా, వీళ్ళు వర్క్ ఇలా చేయటానికండి వాళ్ళకి ఎక్కువ టైం పడుతుందండి. అందుకనే మనకి ఇవి ప్రైస్ 4,000 5,000 అలా పడిపోతాయి. వీటిలో కూడా ఇమిటేషన్ శారీస్ వచ్చేస్తున్నాయండి చాలా తక్కువ ప్రైస్. నేను షాక్ అయిపోతున్నాను. నేను ఆ ఫోటోలు తీసుకుని ఎత్తుక్కుంటున్నాను, చూపించి కూడా మీకు ఒక్కొక్కసారి ఇలా ప్యూర్స్ చూపించేస్తారండి. ఇదొక చీర అండి, మధ్యలో ఆగిపోయాను రాదమ్మా, ఎక్కువ కబుర్లు చెప్పకూడదని కొంచెం ఆపానండి. ఈ చీర ఎవరికైనా నచ్చితే మీది, లేకపోతే నీ పూజల్లో కట్టుకుందామని డిసైడ్ అయిపోయిన చీర అనమాట. ఇంకా ఉన్నాయి ఇటు, ఇవి చూపించేద్దాం.
కొన్ని ఒకసారి చూపించినవి ప్రైస్ ఎక్కువ అని చెప్పేసి అడుగుతున్నారు కానీ తీసుకోవట్లేదు. అలా కూడా కొన్ని వస్తున్నాయి. ఇది మాత్రం పాదాల దగ్గర వేసిందేనండి. ఇది ఒకటైతే ఇంకొకటి కూడా ఉంది ఇందులో, అది అమ్మవారికి కట్టాను. ఇది కట్టలేదు, లక్ష్మీ సరస్వతులకు కట్టానండి అది. దీన్ని 50-50 బోర్డర్స్ గట్టి నేత అంటారు కదా, చాలా అసలు ఇవి చాలా బాగుంటున్నాయి. మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ బై పట్టు సారీస్ అండి. ఇది రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి ఇందులో. ఇది మష్రూ సిల్క్ అండి, సేమ్ బెనారస్ కటాన్ పట్టులాగే ఉంది. ఇది ఇంకా చూడ్డానికి ఏం లేదు. బ్లౌజ్ కుట్టించుకుని వేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. కానీ దీని నిండా పసుపు కుంకాలు పడిపోయినాయి, అందుకని ఇది కొంచెం తక్కువకి ఇచ్చేస్తాను. ఇది చీర మోస్ట్లీ పాదాల దగ్గర వేసానని అనుకుంటున్నాను. నవరాత్రుల్లో మా పాదాల దగ్గర వేసాను, నేను కూడా చూసుకోలేదు, కుంకాలన్నీ పడినాయి కదా, చాలా తగ్గించి ఇస్తాను ఎవరికైనా కావాలంటే. ఇది మీకు మెన్షన్ చేసేస్తాం మేము. బ్యాక్ సైడ్ ఇలా ఉంది. కొంతమంది ఇంత ఇంత రేట్లో వద్దు, తక్కువలో కావాలి అనుకుంటున్నారు కదా. అమ్మ పసుపు కుంకాలు పడినవే కదా, శుభం కదా మనకి. ఆ శుభంకరి యొక్క చీరలు ఇలా అయినా కొంతమందికి వెళ్తాయేమో అన్న ఉద్దేశంతో అందరికీ తగ్గించి ఇవ్వలేక పెట్టుబడి పెట్టడం కష్టం అవుతుంది. ఇది ఇక్కత్ పట్టు అండి. ఇక్కత్ పట్టు సారీ మధ్యలో అంతే ఇలా వచ్చి, పళ్ళు ఏమో చాలా అంటే చాలా బాగున్నారు అమ్మ. బ్లౌజ్ని ఇక్కత్ డిజైన్ వచ్చింది, మధ్యలో డిజైన్ వైట్ వేరేలా ఇచ్చారు, చాలా బాగుంది. ఈ చీర కూడా ఫోటోలు ఉన్నాయో లేదో, నేను అలా చూసుకుంటూ మురిసిపోతాను తప్పితే ఫోటోలు తీయాలన్న ఒక్కొక్కసారి బ్రెయిన్కి రావట్లేదు, అందువల్ల దెబ్బ పడిపోతుంది. ఇక్కత్ చీర అండి ఇది కూడా. ఇక్కత్ పింక్ కలర్ అండి, వైట్ కలరు. దీనికి వైట్ కలర్ బ్లౌజ్ మీద పింక్ కలర్ ఎంబ్రాయిడరీ చేయించుకుని థ్రెడ్ వర్క్ తోటి వేసుకుంటే ఒక రేంజ్లో ఉంటుంది. ఇగో దీని మీదైనా కొంచెం వైట్తో డిజైన్స్ చేయించుకుని అలా అవుట్లైన్ లాగా వేయించుకుంటే చాలా బాగుంటుంది. మన అమ్మ దగ్గరికి వెళ్ళినా అమ్మకు అందంగా కనిపించాలి కానీ మనం ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకుందామండి, ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే గబగబా తయారైపోతూ ఉంటాం. అలాగా ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ఎలా తయారవుతామో అమ్మని ఇంప్రెస్ చేయడానికి అంతకంటే చక్కగా తయారై కూర్చోవచ్చు. అది ఇప్పటి వరకు నేను పాటించిందే మీకు తెలియచేస్తున్నాను. ఇప్పుడు మాత్రం కొంచెం ఏజ్ అయిపోయింది, హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి అని అంటే ఏమో మరి ఎందుకో కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి నాకు. అందుకని వయసులో ఉన్నప్పుడే పూజలు చేసుకుంటే, జీవితం వెనక్కి వెళ్ళి చూసుకుంటే నేను ఏం చేశాను, అమ్మ నీ దగ్గరికి ఏమైనా పూజ చేసుకోవడానికి అవకాశం నేను చేసుకున్నాను అనుకున్నప్పుడు పర్లేదమ్మా ఒప్పుకున్నంత వరకు చేసుకున్నాను అని చెప్తాను సమాధానం. సో అలా బతకండి, పూజలతోటే బతకండి. మీ కర్తవ్యం మీరు నిర్వర్తించుకుంటూ అమ్మని ఎక్కువ నింపుకోండి, అమ్మ కోసం బ్రతకండి. అమ్మే జీవితం, శరీరం విడిచిపెట్టిన తర్వాత మనకి మిగిలేది మనం ఈ చేసిన పూజలు, మనం వేసుకున్నవి కట్టుకున్నవి అన్నీ శరీరంతో ఇక్కడే వెళ్ళిపోతే ఎవరికి తెలియదు కూడా తెలియదు. కొన్ని రోజులు ఏమన్నా మహారాణులు అయితే చెప్పుకుంటారేమో, అది కూడా చెప్పుకోవట్లేదు మనం ఈ కాలంలో. సో ఈ శరీరంతో అన్నీ వెళ్ళిపోతే మనకి మిగిలిపోయేది ఆత్మతో. ఈ శరీరంతో చేసిన మంచి పనులు, ఈ ఆత్మను అమ్మ దగ్గర కలుపుకోవడానికి చేసిన ప్రయత్నాలు మనకి కూడా వస్తాయి. కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు అనుకుంటూనే. ఇది నియాన్ ఎల్లోలా వచ్చిందండి, లెమన్ ఎల్లోనే నియాన్ కలర్లో మెరుస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. దీనికి పీచిష్ ఆరెంజ్ అనొచ్చేమో, సో పింకిష్ ఆరెంజ్ మరి ఏమో, దీని కలర్ మీకు కనిపిస్తుంది కదా. దీనిలో కూడా బోర్డరు ఈ రెండు కలర్స్ వేరు, ఇది రెండు కలిసిన కలనేతల బోర్డర్ వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. సో ఈ చీరలు కట్టుకుని గుళ్ళకి వెళ్ళినప్పుడు అది ఇంకా పీరియడ్స్లో ఖచ్చితంగా కట్టుకోకూడదు. ఈ మధ్య పెద్ద ఆవిడ, మన పెద్దల్లో ఒక ఆవిడ చెప్పారు, చాలా బాగా చెప్పారు, వీలైతే చూడండి. పంచాక్షరి గురించి మన సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ ఇలా ఉంటాయి, దాన్ని చెప్తున్నారండి. 5 పార్ట్స్ ఏవో వచ్చినాయి కాశీలో నుంచి, నేను 1-2 చూడడం జరిగింది. అసలు అలా అవంతా మీ రాధమ్మ చెప్పలేని ఎక్స్పీరియన్సెస్ని ఆయన అలా అలవోకగా, ఇప్పుడు నేను కొంతమందిని ప్రత్యేకంగా మన అమ్మవారిని చేరే మార్గంలో మనం వినాల్సింది, ఫాలో అవ్వాల్సింది ఎవరిని అని ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళు, బుక్ నాలెడ్జ్తో 4 మాటలు విన్నవాళ్ళు, లేకపోతే వాళ్ళు బ్రతుకుతున్న బ్రతికే
బ్రతుకు అనుకుంటున్న అమాయకులు కూడా తప్పుదారి పట్టించేస్తున్నారు. దీపం ఎన్ని పెట్టాలి, కామాక్షి దీపం ఎందుకు, అవన్నీ ఫస్ట్ నుంచి చెప్తున్నా, అవన్నీ కాదు. మన మనసునే దీపంలా వెలిగించేసి పవిత్రం చేసేసి మంచి మనసుతో చుట్టూ మనం బ్రతికే సమ దగ్గరికి చేరాలి. ఆ ప్రయత్నం చాలా ఇంపార్టెంట్ అన్నది గుర్తుంచుకుని, ఇవన్నీ సెకండరీ మన లైఫ్లో. మనకి జీవితం, భగవంతుడిచ్చిన జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి ప్రయత్నించండి. పదే పదే చెప్తూ, ఇది ఫస్ట్ మంగళగిరి శారీస్ తెచ్చిన వెంటనే కుప్పడం శారీ అండి. ఇది తెచ్చిన వెంటనే అమ్మకి తీసేసాను. అసలు కొన్ని చీరలు మీకు వీడియోస్లో పెట్టిన తర్వాత తీసుకెళ్ళిపోయి అమ్మకి కడతాను, కానీ ఇది ఇంక అసలు దాచేసాను, అంత నచ్చింది నాకు. ఎల్లో ఆరెంజ్ మిక్సింగ్ కలర్లో వచ్చిందండి. ఇది పీచ్ కలర్లా కనిపిస్తుందేమో, కలనేత చీర అండి. ఎల్లో ఆరెంజ్, మంచి ఆరెంజ్ కనిపిస్తుంది, ఇంకొక పక్క ఎల్లో కనిపిస్తుంది, లెమన్ ఎల్లో లాగా. సో ఆరెంజ్ డామినేట్ చేస్తుంది, రెడ్డిష్ ఆరెంజ్ లాగా మీకు కనిపిస్తుంది కాబట్టి ఇంకేం చెప్పట్లేదు. దీనికి లావెండర్ కలర్ కదా, ఒక రేంజ్లో మంచి కాంబినేషను. చీర అంతా బుటీస్ వచ్చింది. ఇది ఐరన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది, కానీ నేను జనరల్గా నేనే చేయించేసి మీకు ఇవ్వచ్చు. ఇది మళ్ళీ ఎవరి చేతికో వెళ్తుంది. అమ్మకి ఇప్పిన తర్వాత అమ్మ ఒంటి మీద నుంచి అలా మన ఒంటి మీదకి వచ్చిన తర్వాత మీరు కావాలంటే ఒకసారి పూజలో కట్టేసుకుని ఆ తర్వాత మీరు టైలర్స్కి ఇచ్చుకునో లేదంటే ఏమైనా చేసుకోండి. అమ్మ నుంచి డైరెక్ట్గా మన ఇంటి మీదకి వస్తే ఆనందం వేరు. ఆ ఎక్స్పీరియన్సెస్ అనుభవించాలి తప్పితే ఒకరు చెప్తే అర్థమయ్యేవి కాదండి. మనకు అమ్మ కలుగ చేసి ఫీల్ అవ్వండి అని చెప్పేసి తెలియజేస్తున్నా. అమ్మ గురించి చెప్తా ఉంటే ఫుల్ స్టాప్లు కమ్మలు లేకుండా చెప్పగలిగే ఏకైక వ్యక్తి, అది బుక్కులు తెలియకుండా, పురాణాలు తెలియకుండా, ఏం తెలియకుండా చెప్పగలిగింది. ఎందుకంత ధైర్యంగా చెప్తానంటే అండి, మన పెద్దలు శ్రీ విద్యోపాసకులు సామవేదం షణ్ముఖ శర్మ గారి అభిమానం కిందే మనం తీసుకోవచ్చు. మీరు వారు చెప్పినవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి, ఓహో నాకు వచ్చినవన్నీ మనం ఏమనుకుంటాం, నాకు ఇలా అయ్యిందేంటి, నాకు ఇలా కళ వచ్చిందేంటి, తప్ప ఇది రైటా అని అనుకుంటాం. అవన్నీ నిజమైన శ్రీ విద్యోపాసకులకి అనుభవైక వేద్యము అంటారు కదా, అవి నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి నా జీవితం వారు చెప్తున్నది. వారిలాంటి పెద్దలు ఇంకొక నలుగురు ముగ్గురు, మన చాగంటి కోటేశ్వరరావు గారు అయితే ఇంకా అసలు ఆయన ఒక అమాయకమైన చక్రవర్తి ఆయన, నిజంగానే అమ్మ అర్చనలో. సో నేను వారి గురించి మాట్లాడేంత సాహసం చేయదలుచుకోలేదు. సో ఈ చుడిదార్ అండి, లక్ష్మీ సరస్వతులకి ఇద్దరికి అలంకరించాను దేవీ నవరాత్రుల్లో. ఇవి రెండు ఉంటాయి, ఇదొకటి ఇంకొకటి తేవటం మర్చిపోయానా, ఇదిగో ఇదొకటి ఆల్రెడీ చూపించాను. చిన్నగా ఉంటే చీరలు పెద్ద ఉంటాయి కదా, ఇవి చిన్నగా ఉంటే కొంచెం అమ్మ ఇంకా ముద్దుగా కనిపిస్తారనుకుని కట్టాను, కానీ ఇవి ఆల్మోస్ట్ చీరలంతే వచ్చేసినాయి అండి. అమ్మ చీర కడితే ఎలా ఉంటారో వీటితో కూడా అలాగే ఉన్నారు. అందుకని ఇవి మీరు ఐరన్ చేంజ్ చేసుకుని చక్కగా కుట్టించేసుకోవచ్చండి. గుడికి మనం వెళ్తాం కదా శక్తి పీఠాలకి, అది అప్పుడు ఖచ్చితంగానండి విజయవాడలో కూడా పెట్టేశారండి. ఖచ్చితంగా డ్రెస్ కోడ్ ఉంటుందండి. ఇప్పుడు మనం లోపల పూజకి వెళ్ళాలన్నా, శ్రీచక్రార్చన చేయించుకోవాలన్నా, సో అలాంటప్పుడు ఇలా చుడిదార్స్ అవి కుట్టించుకుంటే ఉపయోగపడతాయి. గుడులకి వెళ్ళినప్పుడు సాంప్రదాయబద్ధంగా వెళ్ళామనుకో, మనం కూడా ఫీల్ అవుతామండి. కొన్ని మనం తెచ్చుకోవాలి. పండుగ అంటే ఏంటి, అదే సూర్యుడు తెల్లారుతాడు, అక్కడ మనము ఉంటాము, ఈ పక్కలు ఇక్కడే ఉంటాయి, ఏంటి స్పెషల్ అంటే కొంతమంది ఎక్స్ట్రాలు చేసేస్తున్నారు. ఎక్స్ట్రాగా అన్నీ కూడా అక్కర్లేదు. జస్ట్ మనం సాంప్రదాయబద్ధంగా మనం రోజు జీన్స్ వేసుకుని పిల్లల్లో, గౌన్లు వేసుకుని పిల్లల్లో చీరలు కట్టో లంగా వండిలేసో తయారు చేసుకున్నాం అనుకో, వాళ్ళు ఫీల్ అవుతారు. పండుగ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేస్తారు. పండుగలు అంటే మనం ఇలా ఉండేవాళ్ళం అని సరదాగా ఒక గంట కొన్ని వాళ్ళు ఉండలేరు అని అనుకుంటే, పిల్లలు ఇప్పుడు ఉండలేరు. ఇలా దీపావళికి పరిగెట్టి చీర కట్టి తీసుకొచ్చాను, అరగంట తిరగకుండా వెళ్ళి మళ్ళీ గౌన్ వేసుకుని వచ్చిందండి దీపావళికి. మన పిల్లలు అంతే, మన మాట వినరు. అయినా కూడా బలవంతంగానే తయారు చేసేద్దాం. ఇది వారాహి నవరాత్రుల్లోనే ఎప్పుడో అలంకరించిందండి, ఎవరు తీసుకోలేదు. సేమ్ కాంబినేషన్ నాకు ఉంది, అందుకని మళ్ళీ ఇంకోసారి ట్రైల్ వేసి మా అమ్మాయికి కుట్టిద్దామని. ఒకవేళ చూడండి, ఎవరికైనా నచ్చితే మీది, లేదంటే మా టైలర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇదండి చాలా బాగుంటున్నాయి. ఇవి చాలా స్మూత్ ప్యూర్ పట్టులు అండి, ఇవన్నీ చాలా బాగుంటున్నాయి. రీజనబుల్ ప్రైసెస్. ఈ థ్రెడ్స్ అన్నీ మనకి పట్టు కంచి పట్టులు అండి. చీర అంతా ఇలా వచ్చింది. ఆలోచించకుండా లైట్ వెయిట్ డిఫరెంట్గా ఉండాలి అని అనుకునే వాళ్ళు కంచి నుంచి తెచ్చిన చీరలు ఇప్పుడు కొన్ని మీకు కాదు, అన్ని రకాలు కలిసిపోయింది. ఇదిగోండి ఈ చీర ఎవరికైనా నచ్చితే, ఇది బ్లౌజ్ అండి, రిచ్ పళ్ళు వచ్చింది. పళ్ళు ఇగో ఈ టైప్
ఇది స్కై కలర్కి అండి, సిమెంట్ కలర్ అండి, సిమెంట్ కలర్ స్కై కలర్ కాంబినేషన్ డిఫరెంట్ లుక్ కదా, దానిలో గోల్డ్ జరీ, గోల్డా లేదంటే సిల్వరా అన్నట్టు రెండు మిక్సింగ్ లాగా కనిపిస్తుంది. సో ఈ చీర మీకు పైకి ఇది కనిపిస్తుంది కానీ లోపల జరీ ఉందండి. అమ్మకి ఫోటో ఏమన్నా పాదాల దగ్గర వేసినట్టుంది అని అది కూడా. ఇది ఒకటండి, ఇది ఫస్ట్ చూపించాను కదా మష్రూ సిల్క్, ఇది కూడా ఇంకా అది ఇది రెండు తగ్గించి ఇస్తాను, ఇది సెకండ్ టైం కదా. ఎందుకనో చాలా బాగున్నాయి. ఇది పింక్ ఒకటి ఉంటుంది ఇందులో, అవి కూడా బాగున్నాయి. ఇవి కొంచెం వెయిట్ ఉంటాయి కానీ మనం ఎలాగా బ్లౌజ్ కుట్టించేసుకుని ఫాల్ కుట్టించుకుంటే ఈ చీర ఒక రేంజ్లో అందం వచ్చేస్తుంది. ఎందుకన్నా వెళ్ళలేదు. ఎవరికైనా నచ్చితే మళ్ళీ కొంచెం తగ్గించి ఇద్దాము, లేదంటే అప్పుడు కుట్టించుకుందాం అన్నట్టు పక్కన పెట్టాను. ఇంకా ఇదొక చీర, ఇది లంగా ఓణి అండి, బ్లాక్ పట్టు చంద్రకాంత్ కలర్. ఈసారి కన్నీ కలర్ వచ్చినాయి మనకి పట్టు. ఇది నాకు 12,000 ఎంతో పడింది, నేను 6,000కి ఇస్తాను. ఇది లంగా జాకెట్టే ఉంటుందండి, ఓణి కావాలంటే కలర్ ఉంది, నేను కొన్నాను కానీ పాదాల దగ్గర వేయటం వల్ల ఓణి వాడటం అవ్వలేదు. కావాలంటే ఓణికి రేట్ ఎక్కువ ఉంటుంది, లంగా జాకెట్ తక్కువ ఉంటుంది. వాసనలో గుమాయించేస్తున్నాయి అమ్మ చీరలన్నీ. ఇది పీచ్ కలర్కి చంద్రకాంత్ కలరు, లైట్ కలర్ అండి, ఆనియన్ పింక్ అనొచ్చు, లేదంటే రిచ్ పళ్ళు వచ్చింది, బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి, చీర అంతా ఇలా వచ్చింది. ఇవి ఎక్కువ వెళ్తున్నాయి కదా మనకి, అమ్మకి కట్టిన చీర అండి, ఫోటో ఉంటే పెడతాను. ఇది కూడా ఇదొక చీర. ఇంకా ఇది పెద్ద చీర, ఇది ఇంకా చూపించాను, ఇది ఆల్రెడీ ఒకసారి చూపించాను కదా, చాలా బాగుంది. మొత్తం అంతా చూపించాను అనుకుంటున్నాను. ఇది మొత్తం గోల్డ్ అండి. ఏనాన్న నా దగ్గర ఉండరా, వినాయకుడు అండి నా లాకెట్లో ఉన్నది, ఆయన నా దగ్గర ఉండరంట చీరతో పాటు. అమ్మ చీర కదా అందుకని ఇలా కూడా వచ్చేస్తుంది బుర్రలోకి ఆలోచన, దేవుడా. ఇది ప్లెయిన్ బ్లౌజు, ఇంకా అసలు బ్లౌజ్కి అసలు బోర్డర్ కూడా ఇవ్వలేదు అనుకుంటా, బోర్డర్స్ ఇవ్వకుండా ఉండరే, మొత్తం గోల్డ్ అండి. ఇది వర్క్ చేయించుకోవచ్చు, చాలా పెద్ద చీరలు ఉంటాయండి ఇవి. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. గోల్డ్ సిల్వర్ కూడా వాడారు ఈ చీరలో. బోర్డరు పైన కింద సేమ్ బోర్డర్స్ వచ్చి మధ్యలో అంతా ఇలా వచ్చింది, బుటీస్ లాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్. ఇంక ఇవే ఈ రోజుకి చివరిగా అండి. చీరలు అయితే చూపించేసాను కానీ ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు కార్తీక మాసంలో ఉన్నాం కదా మనం, కార్తీకంలో కాశీ అండి మనకిని వారణాసికిని అంటే అటువైపుకిని 15 days తేడా ఉందండి. మన కార్తీక మాసం పౌర్ణమితో 15 days అయితే వాళ్ళకి ఆ పౌర్ణమితోటి కాశీలో కార్తీక మాసం అయిపోతుందండి. సో వాళ్ళకి అయిపోయిన తర్వాత ఈ నెలంతా కరెక్ట్గా వాళ్ళకి 30 days నుంచి పౌర్ణమి వరకు 30 days నుంచి చాలా బిజీగా వాళ్ళు జనం అసలు ఖాళీ ఉండదు వెళ్ళటానికి. కానీ మనకి ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉండగా మనం కాశీలో ఉండగలిగే అదృష్టం పరమేశ్వరుడు మనకి ఇచ్చుంటాడేమో. కాశీ వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ కార్తీక మాసంలోనే వెళ్ళాలనుకునే వాళ్ళు ఇప్పుడు వెళ్తే వాళ్ళకి అయిపోతుంది కాబట్టి మనం వెళ్తే ఈజీగా దర్శనం ఉంటుందండి. నేను ఎప్పుడు వెళ్ళినా పౌర్ణమి తర్వాత వెళ్తాను. మరి ఈ సంవత్సరం పరమేశ్వరుడు తీసుకెళ్తారో లేదో తెలియదు కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి తెలియచేస్తున్నాను. కాశీ అంటే రహస్య నగరం అంటారండి. కాశీకి ఎందుకు అనే పేరు వచ్చింది అంటే కార్తీకం కదా, కొంచెం 2 కబుర్లు. ఎందుకంత పేరు వచ్చింది అంటే అంటండి, రోజు అంటండి మోక్షగాములు ఎన్ని వేల మంది వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారో అన్న విషయం ఎవరికీ తెలియదంటండి. నార్మల్ భక్తుల్లాగా అందరిలాగా ఉండి వెళ్ళిపోతూ ఉంటారంట. కనీసం వాళ్ళు చూడడానికి కూడా రుద్రాక్షలో ఇలా ఉండకుండా ఏదో గృహస్థ ఎవరో వచ్చారేమో అని అనుకున్నట్టు ఉంటూ మానసికంగా భగవంతుడికి దగ్గరైపోయిన వాళ్ళు రోజుకి ఎంతో మంది కాశీని దర్శించుకుంటూ ఉంటారు. మనం అనుకుంటాం ఏ ఒక్కలో లక్షల్లో కోట్లలో ఏ ఒక్కలో భగవంతుడిని పిలవగలుగుతారో ఆర్తిగా. ఆ పిలిచిన వాళ్ళల్లో ఏ ఒక్కలో అతి తక్కువ మంది మాత్రమే పరమేశ్వరుణ్ణి చేరగలుగుతాడు అని మన భగవద్గీతలో చెప్పబడింది కదా. అలాంటి ఈ కోటాను కోట్ల మందిలో ఏ కొంతమందో ఆ పరమేశ్వరుడిని అర్చించుకోవడానికి రహస్యంగా వెళ్తూ ఉంటారు కాబట్టి రహస్య నగరం అని కూడా మనల్ని కాశీని పిలుస్తామని చెప్పేసి నాకు అక్కడ ఉన్న పండితుల వారు తెలియజేసిన మాటలు మీతో షేర్ చేసుకుంటూ, ఎవరైనా సరే ఈ పౌర్ణమి తర్వాత నుంచి కొంచెం ఈజీ దర్శనాలు అవుతాయి, వెళ్ళాలనుకున్న వాళ్ళు అప్పుడు ప్లాన్ చేసుకోండి అని తెలియజేస్తూ మేము నుంచి వెళ్ళి తీసుకుంటూ మీరు అదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.